రైట్ నౌ మీ సిరీస్ ప్రసాద్ బెహ్రా ఆ! గారితో ఆ! పెళ్లివారం అండి. పెళ్లివారం అండి చాలా హిట్ అయింది. అవును. అండ్ నేను కొన్ని ఎపిసోడ్స్ కొన్ని ట్రైలర్స్ ఫేస్బుక్లో చూశాను. నాకు అనిపించింది ఏంటి అంటే మీ ఇద్దరిది కరెక్ట్ పర్ఫెక్ట్ కొలాబరేషన్ అని అనిపించింది. అవును. ఆయన డైలాగ్ రాసే దాంట్లో కానీ అండ్ మీ ఇద్దరికి పర్ఫెక్ట్ సెట్ అయింది అన్నట్లు అనిపించింది. మీ ఇద్దరిది ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్‌గా తను ఎప్పటి నుంచో తెలుసండి నాకు. ఉమ్, చేద్దాం అని చెప్పి అనుకునేవాళ్ళం గానీ, నేను వేరే కంపెనీ, తను వేరే కంపెనీలో వర్క్ చేయడం వల్ల మాకు తెలుసు కదా మీకు అక్కడ యా ఇక్కడ యా చేయకూడదని రూల్స్ ఉంటాయి కదా! రూల్స్ ఉన్నాయి. కానీ అనుకునేవాళ్ళం. ఇద్దరికి కుదిరితే మాత్రం ఈరోజు అంటే మనకి ఆ ఇది ఉంది కదా! చేయొచ్చు మనం అని అనుకునేవాళ్ళం. ఓకే. అంటే చాలా యూట్యూబ్‌లో చాలామంది ఆర్టిస్టులు నాతో కలిపి చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే టైమింగ్ బావుంటది కదా! అనే టైంలో మనకి ఇక్కడ గోదావరి సీఏపీడీటీ మన తను అవును. అందరూ కూడా అంటే కలిసి చేస్తే బావుంటదనే ఇది ఉంటది మీరు గానీ సిఏపిటీలో చేశారా? లేదు. ఓకే. కానీ టీఎన్ఆర్ ఆ టైంలో ఆయన స్పూఫ్ ఒకటి చేసాం. ఓకే. ఆహా! అందుకే వచ్చాం ఆఫీస్‌కి అప్పుడు ఆయన్ని కలవడానికి ఇక్కడికి. ఓకే. ఓకే. అట్లా. నేను మాక్సిమం చాయ్ బిస్కెట్‌లో ఒక వీడియో చేశా. నా నాప్కా ఫ్యాక్టరీ తర్వాత తమిళ మీడియాలో, ఇన్ఫినిటంలో మాక్సిమం అన్నిటిలోనూ కూడా కవర్ చేశాను నేను. సో, అలా ప్రసాద్ బెహ్రాది అప్పుడెప్పుడో అనుకున్నాం మేము. అది మొన్నటికి సెట్ అయింది. కానీ డెఫినిట్‌గా ఇద్దరం చేస్తే బాగా వెళ్తదనే ఇదైతే ముందు ఉంది. అనుకున్నది అది. ఉంది. తను కూడా ఏంటంటే లీడ్ కదా ఏదో అని తనకే ఇదని క్యారెక్టర్ బట్టి రాసుకుంటూ వెళ్ళిపోతాడు డైలాగ్స్. తనకి చాలా ఈజీ ఉంది కదా రైటింగ్ పార్ట్‌లో. రైటింగ్ తనకి చాలా కమాండ్ ఉంది రైటింగ్ మీద. మీరు ఇప్పుడు ఓన్లీ యాక్టింగ్ సైడ్ ఉన్నారా? రైటింగ్ సైడ్ కూడానా? అంటే నేను కరోనా ముందు వరకు కూడా మాక్సిమం నేను రాసుకునేవాడిని. ఓకే. నేనే రాసుకొని నేను డైరెక్షన్ చేసేవాడిని. రాను రాను ఏమవుతుందంటే మనకి ఖచ్చితంగా లుక్స్ ఇంపార్టెంట్ చేసేటప్పుడు. అంటే ఒక్కడినే ఈ డైరెక్షన్ చేసుకొని మళ్ళీ ఎడిటింగ్ కూర్చొని మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పటికి తెలియకుండా బాగా టైర్డ్‌నెస్ ఫేస్‌లో తెలిసిపోతుంది. నన్ను పిలిచేవాళ్ళు కూడా నెక్స్ట్ ఒక వెర్షన్ రాస్తావా సినిమాకి ఇలా అడుగుతున్నారు. మనకంత సీన్ లేదు. సినిమాకి వెర్షన్ రాసేంత లేదు. బట్ ఈ 10 నిమిషాల్లో బాగా చెప్పగలుగుతున్నాం. వాళ్ళకి అనిపిస్తది కదా! ఏమో ఫోకస్ చేస్తే రాయగలమేమో తెలీదు గానీ, నాకు సినిమాకి అనేటప్పటికి నాకెందుకో అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీలా ఉంటది. అండ్ మనం వచ్చింది యాక్టింగ్ కదా! మళ్ళీ ట్రాక్ ఏమైనా తప్పుతున్నామా అనేది. సరే ఉంది కదా! టైం ఎందుకు అని చెప్పి ఇప్పుడు ఓన్లీ యాక్టింగ్ మీదే పెడదాం అని చెప్పి యాక్టర్‌గానే ఉంటున్నా. అందుకనే యాక్చువల్‌గా ఒక ఛానెల్ ఉన్నవాళ్ళు వేరే ఛానెల్‌లో యాక్ట్ చేయరు. కానీ నేను ఎప్పుడో ట్యూన్ అయిపోయానంటే నేను యాక్టర్‌ని. నేను యూట్యూబర్‌ని కాదు, లేకపోతే ఇన్‌ఫ్లుయెన్సర్‌ని కాదు. నేను ఒక యాక్టర్‌ని అని ట్యూన్ చేసుకున్నా నాకు. సో, ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా అంటే లీడ్ అనే కాదు. ఆ క్యారెక్టర్ పెర్ఫార్మ్ చేయడానికి స్కోప్ ఉంటే చేసేస్తా అంతే. ఓకే. మూవీ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? మూవీ ఆపర్చునిటీ ఫ్రాంక్‌గా చెప్పాలంటే నేను ఎక్కువ తిరగలేదండి. నేను తిరగకుండా ఇప్పుడు నాకు వచ్చిన సినిమాలు ఏవైతే ఉన్నాయో నేను తిరగకుండా చేసినవి. ఒక 3 సినిమాల వరకు చేశాను. అంటే నాగార్జున గారితో 'దేవదాసు' సినిమాలో ఒక సీన్ ఉంటది. శ్రీ విష్ణు గారితో ఒకటి. ఇంకో చిన్న సినిమా ఏదో ఇట్లా చేశాను. వెబ్ సిరీస్‌లో అప్పట్లో ఫస్ట్ ఓటీటీ యాప్ అది వ్యూ అనే యాప్ ఉండేది. అందులో ఒక పెళ్లి గోల ఒకటి, పిల్లి అని ఒక వెబ్ సిరీస్. అందులో నెగెటివ్ రోల్ చేశాను. కామెడీ అంటే వెబ్ సిరీస్‌లు కూడా చేశాను. అంటే ఓటీటీ వెబ్ సిరీస్‌లో. తర్వాత ఏంటంటే నేను తిరగల. అవన్నీ కూడా నాకు వరకు కాల్ చేసి వచ్చిన ఆపర్చునిటీసే. అంటే అనుకునేవాళ్ళు అంటే ఉన్నాం కదా! చూస్తున్నారు కదా! పిలుస్తారు. ఖచ్చితంగా రీచ్ ఉంది కదా! జనాల్లో రీచ్ ఉంది కదా! అనుకునేవాడిని గానీ, బట్ నాకు తర్వాత కొంతమంది కో డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ చెప్పింది ఏంటంటే, జేడీకి ఒక క్యారెక్టర్ అని మేము అనుకుంటాం. నిన్ను అప్రోచ్ అవ్వడానికి ఇప్పుడు మేము నీకు కాల్ చేయాలి లేదా మీ ఇప్పుడు డైరెక్ట్‌గా మనతో కాకుండా మా ఆఫీస్ వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది మేనేజర్ తోటి. ఇట్లాంటి ఆ టైంలో కొన్ని రూల్స్ ఉండేవి. అవును. ఓకే. ఇదంతా ఎందుకు మాకు అని కరెక్ట్‌గా చూసేలోపు నీ క్యారెక్టర్‌కి ఎవరో డైరెక్ట్‌గా మా ఆఫీస్‌కి వస్తాడు. అక్కడ ఆడిషన్ ఇస్తాడు. సరే ఎందుకు ఇతను పెట్టేసుకుందాం కదా! అనేది ఉంటది మాకు. అని చెప్పాడంటే మనం తిరగలేదు అనేది తర్వాత మనకి రియలైజ్ అయ్యాం. కాంటాక్ట్‌లో ఉండాలి రెగ్యులర్‌గా. ఉండాలి. టచ్‌లో ఉండాలి. ఇప్పుడు కొంచెం పర్లేదు. మారుతి గారు పిలిపించారు మొన్న ఒక కంటెంట్ అది చూసి రమ్మంటే వెళ్ళాను సార్ దగ్గరికి. ఏంటని అడిగితే లేదండి యాక్టింగ్ అని చెప్పాను అనమాట. బట్ ఏంటంటే నాకు ప్రాజెక్ట్స్ ఏమైనా సెట్ చేయడం అంటే ఇప్పుడు ఎవరైనా రైటర్స్, డైరెక్టర్స్ కొంచెం వాళ్ళ దగ్గర విషయం ఉందంటే కథ రాసుకుని రెడీగా ఉండి సో సార్ దగ్గర మనం చెప్పొచ్చు వీళ్ళ గురించి అనేది అలాంటి ప్రాజెక్ట్స్ అవి చూసుకుంటున్నా ప్రజెంట్. ఓకే. అలాగే ఒక 3-4 మెంబర్స్ వరకు ఇప్పుడు వర్క్ చేస్తున్నారు సార్ దగ్గర. అంటే మీరు కూడా నేను ఇన్వాల్వ్ అవుతాను. నేను వింటా ఫస్ట్ ఏదైనా ఉంటే విని నాకు నచ్చిందంటే
నేను సార్కి ఓకే, రెఫర్ చేసేలాగా. రిఫర్ చేస్తా. ఇప్పుడు అంటే మారుతి గారి టీం మీరు బేసిక్. అంతే, మారుతి గారి. ఓ నైస్. అంటే ఇప్పుడు యాక్టింగ్ సైడ్ కూడా సార్ ప్రాజెక్ట్స్ లో ఉన్నానండి. యాక్టింగ్ సైడ్ ఆయన నేనే బ్రేక్ ఇస్తానమ్మా నీకు, ఓ అమేజింగ్. అంటే ఎప్పుడో రావాలి నీకు, టైమింగ్కి నీకు పడాలి యాక్చువల్గా, ప్రాబ్లం ఏం లేదు, నేను బ్రేక్ ఇస్తానని చెప్పాను అన్నారు. అమేజింగ్. అట్లా కొంతమంది డైరెక్టర్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ మన వర్క్ నమ్మితే ఎంతో కొండంత భారం తీసి పక్కన పెట్టేసినట్టు. ఇప్పుడు మనకు ఒక 1000 మంది బయట జనం అంటే అది మనకు కావాలి ఖచ్చితంగా, మీరు బాగా చేస్తారు కానీ ఒక డైరెక్టర్ మన దాన్ని గుర్తించినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరు. అంటే ఒక ప్రొఫెషనల్ మనకు చెప్పారు కదా, మనం ఓకే, మనం ప్రూవ్డ్ అనేది అప్పుడు వస్తుంది ఫీలింగ్. బయట ఎంతమంది చెప్పినా ఓకే సరే వాళ్ళకి నచ్చుతుంది అన్నట్టు వరకు ఉంటుంది. అంటే మనకి వర్క్ ఇవ్వాల్సిన వాళ్ళకి నచ్చాలి కదా మెయిన్ అనేది. ఆయన చెప్పిన డైరెక్టర్స్ చాలా మంది చెప్పారు. పవన్ సాధన్ గారు ఆయనతో కూడా ట్రావెల్ చేస్తుంటారు. ఆయన మ్యాక్సిమం స్కోప్ ఉన్న చోటల్లో ఆయన కూడా తీసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు యూట్యూబర్స్గా స్టార్ట్ చేసిన వాళ్ళ కెరియర్ సుహాస్ కానీ, సందీప్ కానీ, మీరు కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు. మన ఐ డ్రీమ్లో లాలోకి వాళ్ళు, సిపిడి వాళ్ళు. కొంతమంది ఒక స్టెప్ పైకి వెళ్ళారు, కొంతమంది అనుకున్న దానికన్నా పైన ఉన్నారు, ఇంకొంతమంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఒక పాత్, స్పెసిఫిక్ పాత్ అనేది దొరికింది, ఒక యాంకర్ అనేది దొరికింది, దాన్ని పట్టుకొని పైకి వెళ్తున్నారు. అంటే ఈ గ్యాప్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీదే తీసుకుంటే మీకన్నా ఒక 2-3 years ముందే కొంతమంది లీప్లోకి వెళ్ళిపోయారు కెరియర్ వైజ్. మీకు అప్పుడైనా కంగారు పడడం కానీ, లేకపోతే కొంచెం ఆలోచనలో పడడం కానీ ఏమైనా జరిగిందా? అరే మనకెప్పుడు రా, లేకపోతే మనకెంత టైం పడుతుంది అని? అంటే నేను పెరిగిన వాతావరణం వల్ల ఏమో నాకు తెలియదు కానీ, అంటే బాగా లోలో నుంచి వచ్చినప్పుడు ఉన్న పొజిషన్ ఎప్పుడు బెటర్గా అనిపించింది. అంటే నేను ఎప్పుడు అదే చూసుకుంటా. అంటే మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాము అనేది గుర్తొచ్చినప్పుడు నాకు ఇవన్నీ పెద్ద బాధ అనిపించదు. అంటే అనిపించినా కూడా మళ్ళీ నేను అక్కడికి వెళ్ళిపోతాను. స్టార్టింగ్ పాయింట్ నాది ఏంటి అనే చోటకి వెళ్ళిపోతాను. స్టార్టింగ్ ఏంటి, ఇప్పుడు ఊళ్ళో ఉండి అక్కడ పార్ట్ టైం జాబులు చేసుకుంటూ చదువుకొని ఆ స్టేజ్ నుంచి వచ్చాను. నేను పేపర్ వేసేవాడిని, బట్టల షాప్లో పనిచేసేవాడిని, లేకపోతే అంటే ఇవన్నీ చదువుకున్న టైంలోనే. అవన్నీ నా ఖర్చులకి. అంటే నేను ఏదైనా ఒక మంచి నాకు నచ్చిన డ్రెస్ కొనుక్కోవాలంటే ఇంట్లో ఇబ్బంది పెట్టకుండా నేను పనులు చేసుకొని అవన్నీ గుర్తొస్తాయి. అపార్ట్మెంట్స్ పైకి ఎక్కి లిఫ్ట్ దగ్గర పెడతారు, పేపర్ బాయ్ ఎక్కడానికి లిఫ్ట్ యూజ్ చేయకూడదు అంటారు. ఆ స్టెప్స్ మీద ఎక్కువ పేపర్ అవన్నీ వేసుకోవడం అన్నీ ఒకసారి ఆ ఊరంతా గుర్తు తెచ్చుకుంటాను. ఓకే, ఇప్పుడు మనం ఉన్న పొజిషన్ ఏంటి ఇది, ఓకే. అంటే ఏది కూడా వర్క్ చేసింది ఎక్కడికి పోదు, కష్టపడింది ఎక్కడికి పోదు, ఏదో ఒక రోజు దానికి పే ఆఫ్ ఉంటుంది. నేను అదే నమ్ముతాను. నేను ఎక్కడ ప్రాపర్ మీది? మాది వెస్ట్ గోదావరి అండి, పాలకొల్లు మాది. ఎడ్యుకేషన్ అక్కడ డిగ్రీ అండి. డిగ్రీ తర్వాత హైదరాబాద్ అంతే. డిగ్రీ తర్వాత కొంచెం అక్కడ ఊళ్ళో కొంచెం వేరే చిన్న చిన్న జాబ్స్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చింది మాత్రం మెయిన్ యాక్టర్ అవుదామని వచ్చాను, కానీ స్టార్టింగ్ అకౌంటెంట్గా చేశాను. అకౌంటెంట్గా చేసిన తర్వాత అది చేసేవాడిని కానీ ఈ ట్రయల్స్ మాత్రం ఆపలేదు. దొరికినప్పుడల్లా సాటర్డే సండే కానీ లేకపోతే సండేస్ తిరుగుతూ ఉండేవాడిని. కంప్లీట్ ఇటు మనం ఓకే అనుకున్న తర్వాత అది పక్కన పెట్టేసి. ఎప్పుడు కంప్లీట్గా క్విట్ చేసి ఇంకా యాక్టింగ్ వైపే అని అనుకున్నారు? అది నీకు నౌక ఫ్యాక్టరీ టచ్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వర్క్ని మనం అంటే మనకి ఈ క్రియేటివ్ ఫీల్డ్లో మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండటం తప్పలేదు, కానీ బయట జనం కూడా మనల్ని నమ్మినప్పుడే మనకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది యాక్చువల్గా. ఈ వీడియోస్ అవి వెళ్తున్నప్పుడు ఓకే యాక్టర్గా గుర్తించినప్పుడు ఓకే మనం యాక్టర్ జనాలకు నచ్చుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. దాని మీద ఒక ఎర్నింగ్ కూడా కావాలి కదా, అదొకటి ఉంటే సరిపోదు. ఆ ఎర్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు అది మానేసి కంప్లీట్గా ఇటు దిగిపోయాను.